హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఒక మంచి డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఏరా, నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ అందుకని మనం చూడ ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. పూర్తిగా చూస్తారని, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా? టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బంగారం రీల్ 711 by మహీటెక్ ఇన్ఫో XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీని చివరకు వెళ్ళి దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి బ్లెండింగు, ఇది క్లిక్ చేసి బ్లెండింగు, లైటిన్ను, స్క్రీన్ అప్లై చేసి సెకండ్ బీట్ మార్క్ అంటే లాస్ట్కి వెళ్ళండి. దీని చివర నొక్కి అట్లా ఉంచండి. దీన్ని ఏం చేయొద్దు, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అట్లా ఉంచాను. తర్వాత వచ్చేసి మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి వచ్చాను. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఓకే, క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఫోటోని కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసుకున్నాను. ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. అయితే మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడమని చెప్పాను కదా. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. దాని ఐడి వచ్చేసి మహీటెక్ ఇన్ఫో, గుర్తుంది కదా, మహీటెక్ ఇన్ఫో. అందులో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. మీకైతే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎక్కువ సమాచారం చెప్పకూడదు దాని గురించి, అందుకే ఎక్కువ మాట్లాడలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి, మన టెలిగ్రామ్లో దొరుకుతుంది పిన్ లిస్ట్లో. ఓకే, ఈ చివరి ఫోటోని మాత్రం ఇది టచ్ చేస్తే ఫుల్గా వస్తుంది. ఓకే, కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ ఎఫెక్ట్ ఉంది కదా, దీని చివరి నొక్కి పట్టి టాప్కి డ్రాగ్ చేయండి ఎఫెక్ట్ని. అప్పుడు ఎఫెక్ట్ వస్తుంది. వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ అనే ఒకటి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, కాపీ అయింది కదా, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 2 ఫొటోస్ వచ్చినాయి, ఫోటోని డిలీట్ చేస్తాను. ఈ ఫోటో ఇది క్లిక్ చేశాను. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ప్లే చేస్తే ఈ ఎఫెక్ట్ ఇలా ప్లే అవుతుంది. మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇందులో ఉన్న ఎఫెక్ట్ని కాపీ చేశారు కదా, ఇక్కడ ఉంది ఎఫెక్ట్స్ అని, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. ఇది కాపీ చేసి మీ అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ని క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఏం లేదు, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా పేస్ట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. ఓకే, ఎఫెక్ట్స్ అన్ని ప్లే చేశాను. ఒకసారి చూడండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను. ఇలా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ చివరి నొక్కేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 30 fps 60 fps ఎక్స్పోర్ట్. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.